వెల్కమ్ టు ఆక్యూర్ న్యూస్. వేసవి కాలంలో బాణుడు బగబగా మండిపోతున్నాడు. ఈ సూర్యుని భయానికి ప్రజలు బయటికి రావాలని అంటే ఎంతగానో భయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి బయటికి వచ్చినా కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి తినే ఆహార పదార్థాలే కావచ్చు, అంటే పుచ్చకాయలు, పండ్ల రసాలు, అంతేకాకుండా ఈ చలివేంద్రాల దగ్గర చల్లటి నీళ్లు, అట్లాగే మందుబాబులు కూడా ఈ ఎండాకాలము వేడి తగలకుండా ఉండడం కోసము చల్లని బీరు తాగి చిల్లైపోదామని అనుకుంటూ ఉంటారు. సో అట్లాగే పాదచారులు కూడా తప్పనిసరిగా తమ అవసరాలను తీర్చుకోవడానికి కోసం ఈ ఎండకు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి. అసలు ఎట్లాంటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు దేవేందర్, అడ్వకేట్ కాలనీ ఉంటా. ఈ సమ్మర్ ఎండలలో బాగా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మేము కొంచెం బయటికి పనులు చేసుకోవాలంటే బయటికి రాలేకపోతున్నాం. ఏదున్నా మార్నింగ్ టైంలో చేసుకొని పోతున్నాం తొందరగా. అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. ఎండలు విపరీతంగా బాగా కొట్టడం వల్ల జ్వరాలు, దగ్గులు, జ్వరాలు అన్నీ బాగా విపరీతంగా అన్ని ఆరోగ్యం కూడా పాడవుతుంది. దానివల్ల చల్లపూటనే చేసుకొని పోతున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను జనరల్ ఫిజిషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంజిఎం వరంగల్. ముందుగా ఎండకి వెళ్ళేటప్పుడు కొంచెం అసలు మార్నింగ్ 10 లోపే ఏ పనులు ఉన్నా చేసుకుంటే బెటర్. ఇన్ కేస్ తప్పక ఎండకి వెళ్ళాల్సి వస్తే మాత్రం వచ్చినాక కొంచెం చల్లదనంలో కూర్చోవడం, చల్లటి నీళ్లు సడన్గా తాగకుండా కొంచెం నార్మల్ వాటర్ తాగితే సరిపోతుంది. ప్లస్ ఇంకోటి వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలాంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా స్పెసిఫిక్గా ఈ ఫ్రూట్ తినాలని ఏం లేదు. వాటర్ మిలన్ ఉంటే వాటర్ మిలన్, మ్యాంగో ఉంటే మ్యాంగో, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోవడం బెటర్. మేజర్గా 12 తర్వాత బయటికి వెళ్లకుండా ఉంటే బెటర్. 12 నుంచి 4 క్రమంలో 4-5 వరకు అసలు బయటికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. దీనివల్ల వచ్చే ప్రభావాలు ఏంటి, ఈ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే ప్రభావాలు ఏంటంటే బీపీ తక్కువ అవ్వడము. పెద్దవాళ్ళు అయితే 75 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళైతే, బీపీ షుగర్ ఉండి 75 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పక్షవాతం అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఇంట్లో సరిపోయేంత చల్లగా ఉంటే మంచిది. వాళ్ళకు కూడా తగినంత మోతాదులో వాటర్ ఇవ్వడం అట్లాంటివి చేస్తే కొంచెం బెటర్ అవి. సో అట్లాంటివి చేసుకుంటే మంచిది అవి. నా పేరు బలరాములండి, వరంగల్ ఎక్సైజ్ కాలనీలో ఉంటాము. ఈసారి ఎండలు చాలా ఎక్కువైపోయినాయండి. మరి 43 దాటి 44 వరకు పోతున్నాయి. ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టంగా అయిపోయింది. బయట అయితే అసలు ఉండలేము. ఏదో పని చూసుకొని ఇమీడియట్గా వెళ్ళి సాధ్యమైన తొందరగా ఇంటికి పోవడం అదొకటే ఉత్తమమైన మార్గం. ఈ ఎండల నుండి తట్టుకోవడానికి రోడ్ సైడ్ ఉండే ముంజలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి తీసుకోవాల్సిన పరిస్థితి. బయటికి వెళ్తే తప్పనిసరిగా ఈ ఎండల నుండి కాపాడుకోవాలి. మా పేరు అశోక్ రెడ్డి అండి, మాది అశోక్ కాలనీ. ఇది మేము ముంజలు తీసుకుంటానికి వచ్చినాం. ఎండ వేడి బాగున్నది. ఈ వేడి తట్టుకోలేకపోతే ముంజలు, మన పుచ్చకాయలు, ఇవి కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. ఏసీలు కూడా పనిచేస్తారు ఇంటికి పోతే. రూపా తుదనపల్లి. ఎండలకు పానులు లేక ఏం లేక పొద్దున్న దాకా దులుపు కాసుకొని రోజు వస్తాను. ఇది తింటే మంచిది, షుగర్కు పని చేస్తుంది, అన్నిటికి పని చేస్తుంది. పిల్లలు తినాలి, అందరు తినవచ్చు. మరి ఎండలు బాగా కొడుతున్నాయి. మరి ఏం చేస్తాం, ఇంటికాడ పనులకు పిల్లలు ఉండేది, బట్టల సబ్బులో, పేయి సబ్బులో, కూరగాయలకు అన్నిటికి పోసా కదా. బస్ కిరాయిలు పెట్టుకొని, బస్ కిరాయిలు 150 రూపాయలు. ఆధార్ కార్డు లేకపోయేసరికి 150 రూపాయలు పడుతున్నాయి. ఏం చేస్తాం, ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు కూర్చోవద్దు అంటారు. ఇంకా కూర్చోవద్దు అని అంటేనే బదిలాడినాం. బాధలు కాలు మొత్తం సారు ఎండకు చచ్చిపోతామని బదిలాడితే ఆయన అట్లా కూర్చొని ఇస్తాము. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బాగుంటుంది గిరాకీ, ఒక్కొక్కసారి ఉండనే ఉండదు. అసలే రోజులు ఉంటూనే పోతారు, పోరు. కొంతమంది 1, 2 గ్లాసులు 3 గ్లాసులు అట్లా కొనబోతారు. కొందరికి తెలియదు ఈత పనులు అంటే, కొందరికి తెలియదు కాబట్టి తినబెట్టాలి. తినబెడితేనే మంచిది సలవ పిల్లలకు. ఇప్పుడు ఇవి పండు అంటే ఏంటిది,
తింటే ఎట్లుంటుంది, ఇది తినపోతే ఎట్లుంటుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. తింటే బాగుంటుంది పండు తినాలని ఉంటుంది వాళ్ళకు. ఇక తినకపోతే మేము అది తినాం, అది ఎట్లా ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది తినాలని ఉంటుంది. తింటేనే బాగుంటుంది పండు. సల్వా ఇది తింటేనే మంచిది. మరి షుగర్ ఉన్నా ఏది ఉన్నా అన్నిటికీ పనిచేస్తుంది. చిన్నపిల్లల విషయానికి వస్తే 10 సంవత్సరాల పిల్లల విషయానికి వచ్చినా 15 సంవత్సరాల పిల్లల విషయానికి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులో మంచినీళ్ళు తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, ఫ్రూట్ జ్యూసులు తాగడం మంచివి. మంచినీళ్ళు అంటే ఎక్కువ మోతాదు అంటే ఎంత అని వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎక్కువ మోతాదు అంటే 1.5 లీటర్ 2 లీటర్ల వరకు తాగితే సరిపోతుంది. తర్వాత వాళ్ళని ఎక్కువగా బయట ఆడనివ్వకుండా, ఎండలో వేడికి ఆడనివ్వకుండా ఉంటే ఇంకా మంచిది వాళ్ళకి కూడా. వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు అంటే వాళ్ళకు కూడా వడదెబ్బ అంటామండి, హీట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హీట్ స్ట్రోక్ అంటే మళ్ళీ ఎక్కువ ప్రొఫ్యూస్ స్వెట్టింగ్స్ రావడము, బీపీ తక్కువ ఉండడము, ఇలా మళ్ళీ మన ధ్యాసలో ఉండకపోవడము, ఇట్లాంటివన్నీ చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఈ వేడి తీవ్రత కూడా 46, 47 ఉంది కాబట్టి వాళ్ళని అసలు బయటికి తీసుకురాకపోతేనే మంచిది. నా పేరు సోమయ్య అండి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎండలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఏదైనా ఒక వర్షం పడితే బాగుండని అనిపిస్తుంది. ఏసీలు కూలర్లు కూడా చక్కగా పనిచేయట్లేవు. వేసవి తాపానికి చల్లటి నీళ్ళు నిమ్మకాయ రసం తాగుతున్నాం. బయటకు వచ్చినప్పుడు నాలుక ఎండిపోతున్నాయి. ఏం చేస్తాం మరి? నా పేరు తిరుమలేష్ అండి. మాది కొమ్మాల. ఎండలో పడి వచ్చాము మేము. మధ్యాహ్నం నుంచి చూస్తే ఎండ మాత్రం తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. రోజుకి చూస్తుంటే ఇంకా 3 డేస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మన ముసలోళ్ళ విషయానికి వస్తే మాత్రం ఏజ్ పరంగా చూస్తే రైతుకి రావడం అనేది చాలా ప్రమాదకరం. మార్నింగ్ ఏదైనా పని చూసుకోవడం బెటర్. దీంతోపాటు మనం ఉపశమనం కోసం ఫ్రూట్స్ అనేటివి కానీ, పుచ్చకాయలు కానీ జ్యూస్ తీసుకుంటున్నాము. దాని గురించి ఉపశమనం తీసుకుంటున్నాం అంతే. నా పేరు జూనియర్ లోబో. అది పబ్లిక్ గార్డెన్ దగ్గర షాప్లు. ఈ పోయినసారి కన్నా కూడా ఈసారి బీభత్సంగా ఎండలు ఉన్నాయి, మామూలుగా లేవు. షాప్ ఓపెన్ చేయాలంటే కూడా అదిరిపోతుంది. బండ్ల మీద పోతే ఏదైనా బయటికి వెళ్ళాలన్నా కూడా వడగాలి, ఆ గాలికి చెవులు మొత్తం వేడికి అసలు ఎండ దెబ్బ తగులుతుంది, మోషన్స్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చాలా భయం వేస్తుంది. సో షాపులు కూడా మేము 9:30 to 10 లోపు ఓపెన్ చేసే వాళ్ళం. ఇప్పుడు ఈవినింగ్ 5 అయినా కూడా వడగాలిలకు అసలు ఓపెన్ చేయట్లేము. 6-6:30కి అట్లా షాప్ తీసుకుంటున్నాం. సో కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, యూత్, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారస్తులు కూడా చల్లగా ఉన్న ప్రదేశాలలో, నీడ ఉన్న ప్రదేశాలలో ఉండడం చాలా బెటరు. ఎండకు దయచేసి బయటికి రాకండి. ఇంకోటి పార్కులకు కానివ్వండి, ఏదైనా మాల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని బయటికి తీసుకెళ్ళాలండి. సాంబరాజు రవి సార్ నా పేరు. ఈ స్టూడెంట్స్ ఈ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, ఇటు 4 హాస్పిటల్ ఉన్నాయి, పేషెంట్ల దగ్గర పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారని నడుచుకుంటూ పోతుంటే నాకే బాధ అనిపించి మంచి సెంటర్ ఉన్నది, ఇక్కడ అందరికీ నీళ్లు తాగాలనే ఉద్దేశంగా నేను చలివేంద్రం పెట్టింది సార్. భయపడతాను. కొందరికైతే చెమటలు వచ్చి ఇట్లా సొలిగినట్టయితే అమ్మ ఇక్కడ కూర్చొని నేనే కూర్చొని పెడతాను సార్ పెద్ద మనుషులను. బాధ అనిపించి ఇక పోతాను బిడ్డని వాళ్ళు వెళ్ళిపోతాను కొంచెం. ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది వస్తాను సార్ ఇక్కడికి. వాటర్ గురించి ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడ ధర్నాకి ఇట్లా అవుతుంది, అంబేద్కర్ గారికి పూలదండలు వేసడానికి వస్తారు కదా, వాళ్ళు కూడా పెద్ద మనుషులు వచ్చినప్పుడు చాలామందికి నేను వాటర్ పోయేవాళ్ళు సార్. అన్న నా పేరు అనిల్ గజ్జల, మాది శివనగర్ వరంగల్. ఎండలు అయితే మరీ విపరీతంగా ఉన్నా అన్న, బయట తిరగలేకుంటున్నాం. మేము ఏంటంటే మేము డైలీ వర్క్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ బయట తిరుగుతాం తప్పని పరిస్థితిలా. ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి అన్న. ఇక నా పరిస్థితి చూస్తాను కదా, పైన ఒక కాసేపు కింద స్పెట్స్ ఇంత లేకుండా అయితే బయటకు అస్సలు వెళ్ళలేకపోతున్నాం. ఇంతకుముందు వస్తా అంటే ఒక ముసలైన మాత్రం డైరెక్ట్ వడదెబ్బ పడి బస్టాండ్ దగ్గర కింద పడ్డారన్న. అందరు వచ్చి దగ్గర ఉండి
తీసుకుపోతాను. అంటే వడదెబ్బ తాకిన వాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేసేటట్టు ఉంటేనేమో కొంచెం చల్లగా నీళ్ళు తాగడము, ఇంట్లో కూలర్ ఉంటే కూలర్ దగ్గర పెట్టుకోవడము ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇంకా ఇంట్లో అంటే బీపీ తక్కువ ఉందా లేదా అని వాళ్ళు అసెస్ చేయలేరు. సో అట్లాంటి క్రమంలో హాస్పిటల్స్లో అయితేనే మేనేజ్ చేయగలుగుతాం. సో ఆ హీట్ స్ట్రోక్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే టెంపరేచర్ అనేది 104, 105 అట్లా ఉంటుంది. తర్వాత బాడీ అంతా వేడిగా ఉండడం, సో ప్రొఫ్యూస్ స్వెట్టింగ్స్ రావడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అట్లూరి ప్రేమ్ కుమార్ హనంకొండ, నకల్గుట్ట. ఇక్కడ ఒక కూలర్ ఒక సెంటర్ లాడ్ది బ్రదర్ అయ్యూబ్ అని ప్రొపరేటర్ ఉండి ఆయన ఇక్కడ పెట్టుకున్నాడు. ఇది కొద్దిగా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి చాలామందికి వసతి ఉంటుందని తాను రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఆయనను అనుమతి ఇచ్చిన తర్వాత తాను పెట్టుకోవడం అయింది. అయితే గత వారం నుంచి చాలా విపరీతమైన ఎండల వల్ల కొంత ఉపశమనం కలగడానికి ఈ కూలర్లు ఎంతో దోహదపడుతున్నాయి. మేము కూడా స్వయంగా ఒక 4 కూలర్లు తీసుకోవడం జరిగింది. బడుగు వర్గాలకి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఈ వచ్చే నెల నుంచి కూడా ఇంకా భయంకరంగా ఉంటుంది, మే జూన్ వరకు. దయచేసి ప్రజలందరూ గమనించి ఇటువంటి ఒక చక్కటి వెసులుబాటు మరి వాళ్ళు వినియోగించుకోవాలని ఆశపడుతూ ఈ నకల్గుట్ట సర్కిట్ హౌస్ దగ్గర నుండి ఈ కొత్తగా పడినటువంటి మహారాష్ట్ర బ్యాంక్ ఎదురున్నటువంటి ఈ అయ్యూబ్ డెజర్ట్ కూలర్ సెంటర్ను అందులో మీరు కొనుగోలు చేసుకొని మీరు ఈ భయంకర ఎండల నుంచి కాపాడుకోవాలని మా యొక్క ఉద్దేశం, మా యొక్క రిక్వెస్ట్.